హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ అమ్మవారి సంబరాలు అట్ అమ్మమ్మ గారి ఇల్లు. ద లాస్ట్ డే. సో లాస్ట్ డే ఏం చేస్తామంటే నైట్ ఇలాగ మొత్తం ఊరేగిస్తామన్నమాట అన్ని ఘటాలని. అండ్ ఈ పెద్ద ఘటం ఏదైతే ఉందో దాన్ని ముత్యాల ఘటం అంటామని చెప్పా కదా. సో దాన్ని పట్టుకుంటారు అందరూ, అంటే మంచిది అని చెప్పి. సో దానికోసం అయితే ఒక పెద్ద క్యూఏ ఉంటుంది అనమాట. ఫుల్ కాంపిటీషన్గా అవుతుంది. అండ్ ఆ రోజు నైట్, ఆ తర్వాత రోజు మార్నింగ్ నేను మా సిస్టర్ వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ఫుల్ ఫీవర్ ఉండే ఆ రోజు. అందుకని మా అక్కకి చెప్పామన్నమాట, కొన్ని వీడియో షార్ట్స్ ఇలా తీయో అని చెప్పి. అండ్ అవే ఎడిట్ చేసి పెడుతున్నాను. కొంచెం క్లారిటీ ఏమైనా మిస్ అయితే కొంచెం తిట్టుకోకండి. సో యా, సో అదంతా అయినాక ఏం చేస్తారంటే మార్నింగ్ ముర్రాటి తీసుకువెళ్తారు. ముందు చూసారు కదా వీడియోలో. సో ఫస్ట్ డే ఎలా అయితే ముర్రాటి తీసుకువెళ్తామో లాస్ట్ డే తర్వాత రోజు మార్నింగ్ కూడా అలానే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి అమ్మవారికి శారీ ఇస్తారనమాట. అండ్ ఇలాగ మొత్తం ఇంటి ఘటాలు అండ్ మెయిన్ 3 ఘటాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడాను దిష్టి తీసి ఇలా స్ట్రీట్కి ఏదైతే టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్లో పెట్టేస్తారు. అండ్ మాకైతే పర్సనలీ అమ్మవారి సంబరాలు అంటే గుర్తొచ్చేది కజిన్స్, సమ్మర్ వెకేషన్, ఫ్యామిలీ మీటప్స్, ఇదే అనమాట. సో ప్రతి అమ్మవారి సంబరాలకి మేము ఫుల్ వెయిట్ చేస్తాం, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కజిన్స్ అందరూ వస్తారు, ఫుల్ ఇలా ఆడుకోవచ్చు, చిల్ అవ్వచ్చు అని చెప్పి. సో ఈసారి కూడా అలానే అనుకున్నాం, కానీ డేట్స్ తొందరగా తీయడం వల్ల ఎవరు రాలేకపోయారు. అంతే. ఈ వ్లాగ్. బాయ్.